ఐసీఎన్ హైదరాబాద్ కి ఇంకా 131 రోజులు ఉండగా పొద్దున్నే లేచి వెయిట్ చెక్ చేసుకుంటే 64.90 ఉంది. రోజువారీ యాక్టివిటీ ఎక్కువగా ఉండడంతో వెయిట్ ఫాస్ట్ గానే తగ్గుతుంది. ఖాళీ కడుపుతోనే బాడీ కండిషన్ కూడా చెక్ చేసుకున్నా. రోజు మొత్తానికి మీల్స్ ప్రిపేర్ చేసుకుని ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న ఓట్ మీల్ ఆఫీస్ కి తీసుకెళ్ళడానికి ప్యాక్ చేసుకున్నా. బ్లాక్ కాఫీ తాగుతూ ఈ రోజు మహాభారతం రీడింగ్ పూర్తి చేసుకున్నా. కురువంశ ఫ్యామిలీ ట్రీ నిన్న సగం చదివిన దానికి కంటిన్యూషన్ గా అంబిక అంబాలికకి వ్యాసుడు ధృతరాష్ట్రుడు ఇంకా పాండురాజుని వరంగా ఇస్తాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులున్నా కురుక్షేత్రంలో 100 మందిని కోల్పోతాడు. పాండురాజుకి కుంతీదేవికి ఇంద్రుడు వరంగా పుట్టినవాడే అర్జునుడు. యమధర్మరాజు వల్ల యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, వాయుదేవుడి వరంగా భీముడు, ఇంకా అశ్విని దేవతల వల్ల నకుల సహదేవులు, పాండు మరియు రెండవ భార్య అయిన మాద్రికి పుడతారు. పాండవుల వంశం ముందుకెళ్లింది మాత్రం అర్జునుడు సుభద్రకి పుట్టిన అభిమన్యుడి వల్లే. అభిమన్యుడు ఇంకా ఉత్తరకి పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ మహారాజుకి జనమేజయుడు వారసుడిగా పుడతాడు. మహాభారత కథ మొదలయ్యేది ఈ జనమేజయుడు చేసే యాగం దగ్గర నుంచే. ఇంకా ఆఫీస్ కి టైం అవడంతో రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆఫీస్ కి వచ్చేసా. వర్క్ చేసుకుంటూనే నా మీల్స్ కూడా పూర్తి చేసుకున్నా. ఆఫీస్ అయ్యాక క్లినిక్ వచ్చేసి అక్కడే నా వాక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. తిన్న తర్వాత రిమైనింగ్ స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఈ రోజు రెస్ట్ కావడంతో రూమ్ కి వెళ్లి నా లాస్ట్ మీల్ ఆఫ్ ది డే కూడా తీసుకుని డేని ఎండ్ చేసా. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.